హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎక్స్‌రే విత్ ప్రేమ్. ఈరోజు ట్రెండింగ్ టాపిక్స్ వచ్చేసి 2 ఉన్నాయి. ఒకటేమో బీహార్‌లో జరిగింది అండ్ ఇంకోటేమో రియాన్ పరాగ్ ఈ సిగరెట్ కాల్చడం. ఫస్ట్‌ది ఈ స్టోరీ వచ్చి ఒడిస్సాలో జరిగింది. ఒడిస్సాలో ఒక పర్సన్ వాళ్ళ చెల్లి చనిపోయింది. బ్యాంక్‌కి వెళ్లి తన అకౌంట్‌లో ఉన్న 19,400ని విత్‌డ్రా చేయాలి అని అడిగితే, ఆ పర్సన్ ఉంటేనే విత్‌డ్రా చేయగలం అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు చెప్పారు. సో ఈయనేం చెప్పాడు, ఆవిడ చనిపోయింది. డెత్ సర్టిఫికేట్ లేదు నా దగ్గర. కానీ ఆ అమౌంట్ కావాలి. ఇప్పుడు నేను విత్‌డ్రా చేయాలని చెప్తే బ్యాంక్ వాళ్ళు ఎన్ని సార్లు అడిగినా పర్సన్ ఉండాల్సిందే అని చెప్పేసి అపోజ్ చేస్తూ వచ్చారు. సో ఈయనకి ఈ ప్రోటోకాల్ తెలీదు కాబట్టి చేసేది ఏమీ లేక ఆ డెడ్ బాడీని ఏదైతే ఉందో మట్టిలో పాతిపెట్టిన డెడ్ బాడీని తీసుకొని ఆ డెడ్ బాడీని మోసుకుంటూ బ్యాంక్ వచ్చాడు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇంక ఈ డెడ్ బాడీ తీసుకుని వచ్చేసరికి బ్యాంక్ అధికారులు భయపడి ఆయన్ని పంపించి ఆ డెడ్ బాడీని మళ్ళా డంప్ చేసి బ్యాంక్ వాళ్ళే అతని దగ్గరికి వచ్చి ఆ విలేజ్‌కి వచ్చి ఆ 19,400 రూపాయలని క్యాష్‌ని అతనికి అందించారు. అండ్ దీన్ని ఒక వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అండ్ దీని గురించి బీహార్ స్టేట్ సీఎం కూడా రెస్పాండ్ అయ్యారు. ఎందుకు ఇలా చేశారు? ఎవరు చేశారు? దీనికి తగ్గ రీజన్స్ ఏంటో ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వండి అని చెప్పారు. అండ్ ఎవరైతే మిస్టేక్ చేశారో ఈ ఇన్సిడెంట్‌లో వాళ్ళకి తప్పనిసరి శిక్ష విధించాలి. దానికి తగ్గ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆ స్టేట్ సీఎం రెస్పాండ్ అయ్యారంట. అండ్ నిన్న సోషల్ మీడియాలో బిగ్గెస్ట్